గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే సీఎం జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ప్రజలన్నా ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయమని విమర్శించారు. సీఎం పర్యటనతో పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్లడమేంటని మండిపడ్డారు. రైట్, మొత్తంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా జనసేన పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అరెస్టులు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? జనసేన పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాల నుంచి ఎటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి? అంటే శివ, ఈ రోజు సీఎం జగన్ తెనాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇన్పుట్ నిధులు విడుదల చేసేందుకు వస్తున్నటువంటి సందర్భంగా వివిధ పార్టీలకు చెందినటువంటి, ముఖ్యంగా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అరెస్టులు చేసే పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఈ రైతు భరోసా అనేది ఉన్నదో, రైతు భరోసా అనేది కొంతమందికి మాత్రమే, అది కేవలం కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అది పనికొస్తుంది, కానీ మిగతా సామాన్యులకు మాత్రం పనికి రాకుండా పోతుంది అనేటువంటి కోణంలో కూడా వీళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైందని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలాగే ఈ సీఎం చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉందో, ఈ పర్యటనని బాయ్కట్ చేస్తున్నట్టు, రైతులెవరు కూడా వెళ్లకుండా ఉండాలి అని కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అదేవిధంగా కూడా నేతల్ని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు టౌన్ కు సంబంధించి, అదేవిధంగా కూడా తెనాలికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్కడే వాళ్ళని ఉంచి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ముఖ్యంగా జనసేనకి సంబంధించినటువంటి నేతలు సీఎం వచ్చేటువంటి సందర్భంలో సీఎం కి నిరసన తగిలిస్తారనే ఉద్దేశంతో కూడా వీళ్ళు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా నల్ల బెలూన్లు ఎగరేసేటువంటి కార్యక్రమం చేపడతారు అనే ఉద్దేశంతో హెలికాప్టర్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అరెస్టు చేసిన జనసేన నాయకులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏ కారణాలు చెప్పి వారిని అదుపులోకి తీసుకున్నారు? నోటీసులు కూడా ఇస్తున్నారన్నారు. నోటీసులో ఏ అంశాలు అక్కడ ప్రస్తావించారు? మరోవైపు జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే మనం ఎవరైతే జనసేనకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. వాళ్ళతో కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు చెప్తుంది ఒకటే ఒక విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సీఎం జగన్ వస్తున్నటువంటి సందర్భంలో నిరసనలను తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది కనుక మిమ్మల్ని ముందస్తు చర్యగా అదుపులో తీసుకున్నామని నోటీసులు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అయితే తీసుకుని పోలీస్ స్టేషన్ లో డైరెక్ట్ గా కూడా అరెస్ట్ చేసి కూర్చోబెట్టిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సీఎం వస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి అలజడులు సృష్టించకుండా ఉండేందుకు వాళ్ళని అదుపులో తీసుకున్నట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆఫ్ ద లైన్ గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అయితే అలానే ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకు సంబంధించి, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక సీఎం కనుక సభ వస్తున్నటువంటి సందర్భంలో ఇలా అరెస్ట్ చేయడం అనేది ఏ పార్టీకి కూడా కరెక్ట్ కాదని చెప్పి నాదెండ్ల మనోహర్ కూడా తెలియజేశారు. ముఖ్యంగా సీఎం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఇది ఏమైనా ప్రజాస్వామ్య